కథాస్రవంతి కీర్తిశేషులు కెఎన్వై పతంజలి గారి ఒక దెయ్యం ఆత్మకథ నుండి చిలుకల కొండ కథ వినిపిస్తున్నవారు పప్పు భోగారావు. గత వారం విన్న తోకపీతల కథకి తరువాయిగా ఈ చిలుకల కొండ కథ సేకరణ శ్రీ ఎన్కే బాబు. కిందటి వారం తోకపీతల కథ విన్న సీతాకోక చిలుక ఒకసారి దగ్గి, నాకు కూడా కథలు చెప్పడం వచ్చును, మీరు చెప్పిన కథలు విన్నాక ఆ మాత్రం కథ నేను చెప్పలేనా అనిపించింది, మీరు వింటానంటే ఓ కథ చెబుతాను అని ఈ చిలుకల కొండ కథ చెప్పడం మొదలుపెట్టింది. పూర్వం చిలుకల కొండ మీద మా సీతాకోక చిలుకలన్నీ హాయిగా జీవిస్తుండేవి. ఆ కొండ మీద మేమున్నాం కాబట్టి మేం దానికి చిలుకల కొండ అని పేరు పెట్టుకున్నాం. ఆ రోజుల్లో మా సీతాకోక చిలుకలకు అనేక మూఢనమ్మకాలుండేవి. నేను అప్పుడే చదువది పూర్తి చేసే దశలో ఉన్నాను. నేను నా సహవిద్యార్థులు ఈ మూఢనమ్మకాలకు దూరంగా ఉండేవాళ్ళం. మా చదువు అయిపోయిన తర్వాత మేము ఏం చెయ్యాలన్న విషయం గురించి మాలో మేము చర్చించుకున్న దశలో, మనం మూఢనమ్మకాలు లేకుండా బతికినంత మాత్రాన ప్రయోజనం ఏముంది? మన చిలుకల లోకంలోని మూఢనమ్మకాల్లో కొన్నిటినైనా నిర్మూలించడం ద్వారా మన జన్మను సాఫల్యము, చరితార్థము చేసుకుందాం. అదే మన తక్షణ కర్తవ్యం మరియు విద్యుక్త ధర్మం అని మేము నిర్ణయించుకున్నాం. మా సీతాకోక చిలుకల మూఢనమ్మకాల్లో అతి ప్రధానమైనది మా జన్మకు సంబంధించినది. గొంగళీ పురుగుల్లోంచి సీతాకోక చిలుకలు పుడతాయనే నమ్మకం అప్పట్లో ప్రబలంగా ఉండేది. అసలు గొంగళీ పురుగులనేవి లేనే లేవని, ఒకవేళ అవి ఉన్నా వాటికి మన సీతాకోక చిలుకలకు ఎలాంటి సంబంధం లేదనే సంగతి ముందు మేం ప్రచారం చేయడం మొదలుపెట్టాం. కోతుల్లోంచి కోతులు, చిలుకల్లోంచి చిలుకలు, గబ్బిలాల్లోంచి గబ్బిలాలు, తొండల్లోంచి తొండలు పుట్టినట్టే సీతాకోక చిలుకల్లోంచి సీతాకోక చిలుకలే పుడతాయని, అది శాస్త్రమని వివరించి, ఒకవేళ గొంగళీ పురుగులనేవి ఉంటే వాటికి గొంగళీ పురుగులే పుట్టాలని, అది కూడా శాస్త్రం అని మేం చెప్పి చూశాం. మేం చెప్పిన దాని మీద నమ్మకం ఏర్పడకపోయినా మా మీదున్న గౌరవం కొద్దీ కొన్ని సీతాకోక చిలుకలు మా ప్రచారాన్ని నమ్మాయి, కొన్ని నమ్మలేదు. నమ్మని వాటిలో కొన్ని కొంత చదువుకున్న సీతాకోక చిలుకలు కూడా ఉన్నాయి. అవి ఒకరోజు మా దగ్గరికి వచ్చి, మీరు చూడలేకపోయింది, మీరు చూసినా గుర్తించలేనిది లేనట్టే లెక్కబెట్టడం అవివేకం అని మీ పాఠ్యపుస్తకాల్లో చదువుకోలేదా? లోకం ఎంత పెద్దదో, ఎంత సంక్లిష్టమైనదో మీకు తెలుసుగా. గొంగళీ పురుగులనేవి ఉన్నాయని, వాటిలోంచి సీతాకోక చిలుకలు పుడతాయని మన సీతాకోక చిలుకలకు తరతరాలుగా తెలుసు. మేము, బోడిగాళ్లు మీరు చూడలేదు కాబట్టి, అవి మన దగ్గరికి వచ్చి కనిపించలేదు కాబట్టి అసలు గొంగళీ పురుగులనేవి లేనే లేవని మీరు ప్రచారం చేస్తున్నారు. ఇలాంటి ప్రచారం చేయడానికి మీకున్న ఆధారాలేమిటి? ఈ అధికారం మీకు ఎవరిచ్చారు అని చెరిగేసి, గొంగళీ పురుగులనేవి ఉంటే అవి ఉన్నాయని రుజువు చేసే బాధ్యత మీది కానీ మాది కాదు. ముందు అవి ఉన్నాయని రుజువు చేయండి. చేసిన తర్వాత ఒకవేళ అవి నిజంగా ఉంటే వాటిల్లోంచే సీతాకోక చిలుకలు పుడతాయని కూడా రుజువు చెయ్యాలి. రుజువులు లేనిదే మా శాస్త్రవేత్తలు ఒప్పుకోరు అని మేం వాదించాం. అలాగైతే మాతో రండి. మన చిలుకల కొండ మీదే లోకాన్ని బాగా ఎరిగిన ఇతర ప్రాణులున్నాయి. వాటితో ముందు మాట్లాడదాం. వాటిలో చాలా వరకు గొంగళీ పురుగులను చూసే ఉండొచ్చు అని అవి మమ్మల్ని రమ్మన్నాయి. సత్యం తెలుసుకోవడం మీదున్న జిజ్ఞాస కొద్దీ మేం వాటితో వెళ్ళాం. మాకు దగ్గరలోని ఒక రాళ్లగుట్ట మీద ఒక మొసలి తొండ నివసిస్తున్నది. దాని దగ్గరికి మేము వెళ్ళి, ఓ తొండ, నువ్వు చాలా కాలం నుంచి జీవిస్తున్నావు కనుక మాకంటే చాలా ఎక్కువ లోకజ్ఞానం ఉంటుందని మా అభిప్రాయం. లోకంలోని ఇతర జీవులు ఏమేమి ఉన్నాయో నీవు మాకిప్పుడు చెప్పాలి అని మేమందరం కలిసి అడిగాం. ఆ తొండ ఒక బస్కీ తీసి, తొండల కొండ మీదున్న సమస్త ప్రాణుల గురించి నాకు సర్వము తెలుసు, ఎక్కడ మొదలుపెట్టేది అని అడిగింది. మేము ఒకసారి తికమకపడి, తొండల కొండంటే ఏది, అదెక్కడున్నది అని వినయంగానే అడిగాం. తొండల కొండంటే మీకు తెలియదా? ఆశ్చర్యంగా ఉన్నదే. ఏ కొండ మీద మీరు పుట్టి, ఏ కొండ మీద జీవిస్తూ, ఏ కొండ మీద ఇప్పుడు ఈ తొండతో మాట్లాడుతున్నారో అదే కదా తొండల కొండ అన్నది ఆ తొండ. దీని పేరు చిలుకల కొండ కదా, మేం పుట్టక ముందు నుంచి మా పూర్వులు దీనిని చిలకల కొండే అన్నారు
కానీ తొండలకొండని ఎన్నడూ అనలేదు. నువ్విప్పుడు దీనికి ఒక కొత్త పేరు పెట్టేస్తున్నావు అని మేము అభ్యంతరం చెప్పాం. ఆ తొండ మరో 2 బస్కీలు తీసి, ఈ కొండకు చిలకల కొండ అని మీ నలుగురు కలిసి పేరు పెట్టేస్తే సరిపోతుందా? ఈ కొండ మీద ప్రధానంగా 2 రకాల ప్రాణులు నివసిస్తున్నాయి. తొండలు, ఇతర ప్రాణులు అని 2 రకాల ప్రాణులు దీని మీద ఉన్నప్పటికీ ఇది తొండల కొండే అవుతుంది. కావాలంటే దీన్ని చిలకల కొండ అని మీలో మీరు పిలుచుకోండి. నాతో మాట్లాడేటప్పుడు మాత్రం మీరు దీన్ని తొండల కొండ అనే పిలవాలి, లేకపోతే నేను మీతో మాట్లాడను అని ఆ తొండ భీష్మించుకున్నది. దాంతో మనకి పని ఉన్నప్పుడు మనం లౌక్యంగా ఉండవలసిన అవసరం ఉన్నది కనుక మేము అలాగే అని, ఈ తొండల కొండ మీద ఉన్న ప్రాణుల గురించి వివరంగా చెప్పు అని కోరాము. చెప్పడానికి పెద్దగా ఏమున్నది, సత్యం ఎప్పుడూ చాలా చిన్నగా సూక్ష్మంగా ఉంటుందని ముందు తెలుసుకోండి. ఈ తొండల కొండ మీద తొండలు తినడానికి పనికొచ్చే ప్రాణులు, తొండల్ని తినే ప్రాణులు, తొండలు అనే 3 రకాల ప్రాణులున్నాయి. ఆహారం దొరికే ప్రదేశాలు, దొరకని ప్రదేశాలు అని 2 ప్రదేశాలున్నాయి. ఈ తొండల కొండ గురించి తెలుసుకోగలిగిన విషయాలన్నీ మీకు చెప్పేశాను. చివరగా ఇంకో విషయం కూడా మీకు తెలియచెప్పాలని నిర్ణయించుకున్నాను. మీరు తొండలు తినడానికి పనికొచ్చే ప్రాణులు అని చెప్పి ఆ దొంగముండా తొండ గభాలన నా సహ ఉద్యమకారులిద్దరినీ పట్టేసుకుని తినేసింది. ప్రమాదాన్ని పసిగట్టి మేమందరం గాలిలోకి లేచిపోయి ప్రాణాలు దక్కించుకున్నాం. తరువాత ఒక చింత చెట్టు మీద సమావేశం జరిపి సత్యాన్వేషణలో అమరవీరులైపోయిన ఆ 2 సీతాకోకచిలుకలకు శ్రద్ధాంజలి ఘటించి, జ్ఞాన సంపాదన గాని సత్యాన్వేషణ గాని ప్రమాదభరితం అనే విషయం మనకు తెలిసి వచ్చింది. ఇక నుంచి మనం జాగ్రత్తగా ఉందాము. ఆ పాపిష్టి తొండ స్వార్థజీవే కాకుండా పరమ అజ్ఞాని కూడా. లోకంలో దానికి తిండి తప్ప మరొకటి ఉన్నట్టు తెలియదు. ఆ సంగతి దానికి ఎప్పుడో ఒకరోజు ఏదైనా ఒక పాము బోధించాలి గాని మనలాంటి సాధుపుంగవులు దానికి బోధించలేరు అని నిర్ణయించుకుని సీతాకోకచిలుకల జోలికి రాని ఒక నక్క దగ్గరికి వెళ్ళాము. అది మా ప్రశ్న విని కాసేపు ఆలోచించింది. అసలు జ్ఞానం అనేది 2 అంచెల్లో గాని సిద్ధించదు. తమకు జ్ఞానాన్ని గాని సత్యాన్ని గాని చెప్పగలిగిన జీవి ఎవరో గుర్తించడం మొదటి అంచె. మీరు ఆ పని సక్రమంగా చేసినందుకు నాకు సంతోషం కలిగింది. ఇక వినండి. లోకంలో ముఖ్యంగా పీతలున్నాయి, రకరకాల పిట్టలున్నాయి, పచ్చగడ్డి అనేది, దానిని తినడానికి వచ్చే కుందేలు అనేది కూడా ఉంది. పాములనే ప్రమాదకరమైన ప్రాణులు కూడా ఈ లోకంలో కద్దు. వాటి జోలికి మాత్రం ఎన్నడూ పోకూడదు అని చెబుతూ ఉంటే నేనే అడ్డు తగిలాను. జంతువులు పిట్టలు సరే, గొంగళి పురుగులనే ఉన్నాయా? ఆ సంగతి ముందు చెప్పు అని అడిగాము. మేం పురుగుల్ని తినం కాబట్టి వాటి సంగతి నాకు తెలియదు. మనకి పనికిరాని పరిజ్ఞానం దండగ కాబట్టి నేనెప్పుడూ పురుగుల్ని పట్టించుకోలేదు. మీకు పురుగుల్ని గురించి తెలుసుకోవాలనుంటే లకుముకి పిట్టను, అది పురుగుల్ని తింటుంది కదా, అడగండి అన్నది నక్క. లకుముకి పిట్ట మా సీతాకోకచిలుకలను కూడా తింటుంది కదా, దాని దగ్గరికి వెళ్తే మేం చచ్చి ఊరుకుంటాం అన్నాను నేను భయంగా. అది నిజమే, ఆ ప్రమాదం కూడా ఉంది. పురుగుల సంగతి పురుగుల్ని తినేవారికి, పురుగులు తినే ప్రాణులకు మాత్రమే తెలుస్తుంది. కాబట్టి మీరు పురుగులు తినే ప్రాణులేమిటో కనిపెట్టి వాటినే అడగండి. ఇక వెళ్ళిరండి అనేసి ఆ నక్క ఒక కుందేలు కనిపిస్తే అటువైపు దూకింది. పురుగులు ఏం తింటాయనే విషయం మీద మా సీతాకోకచిలుకల్లో చాలాసేపు చర్చ జరిగిన తర్వాత చెట్లని అడిగితే తెలుస్తుందని తేలింది. వెంటనే దగ్గరున్న పూల చెట్టు దగ్గరికి పోయి గొంగళీల గురించి వాకపు చేశాం. ఆ చెట్టు కాసేపు ఆలోచించి, మాకు తేనెటీగలు, సీతాకోకచిలుకలు, మొలం పూతికి పిట్టలు మాత్రమే తెలుసు, గొంగళీల గురించి మాకు తెలిసే అవకాశం లేదు. మీరు ఒక పని చెయ్యండి, పురుగులు తినడానికి పనికి వచ్చే ఆకులు ఉన్న చెట్టు దగ్గరికి వెళ్ళి అడగండి అని పూల చెట్టు సలహా ఇచ్చింది. చివరకు మునగ చెట్టు గొంగళీ పురుగుల గురించి తెలుసని చెప్పడమే కాక, కాసేపు మీరిక్కడ ఉంటే దానిని చూపిస్తానన్నది. ఓ తూనీగని పిలిచి గొంగళీ పురుగుని రమ్మని దానితో కబురెట్టింది. కాసేపట్లో ఒక గొంగళీ పురుగు వచ్చింది. అది మమ్మల్ని చూసి వికారపు రెక్కలతో, చండాలమైన మచ్చలతో, చూస్తే డోకు వచ్చేట్టుగా ఉన్న వీళ్ళంతా ఎవరు దద్దా అని మునగ చెట్టుని అడిగింది. మేం కూడా అదే సమయానికి ఆ గొంగళీ పురుగును చూశాం. నిగనిగలాడే నల్లని పిలుసు వెంట్రుకలతో అలలుగా పాకుతూ వికారంగా, వికృతంగా, పరమ చీతరగా ఉన్న ఈ పురుగేనా గొంగళీ పురుగంటే అని నేను మునగ చెట్టుని భయంగా అడిగాను. ఆ మునగ చెట్టు మమ్మల్ని ఆ గొంగళీ పురుగుకు, ఆ గొంగళీ పురుగును మాకు పరిచయం చేసింది. అప్పుడు నేనే చొరవ తీసుకుని, ఓ పురుగా, నువ్వసలు లేవని నేను ఈ క్షణం వరకు అనుకున్నాను. కానీ నువ్వు ఉన్నావని తేలింది. నువ్వు ఉండడం వల్ల మాకేమీ నష్టం లేదనుకో. అసలు సంగతి ఏమిటంటే,
గొంగళీ పురుగుల్లోంచి సీతాకోకచిలుకలు పుడతాయని మా వాళ్ళంతా మూర్ఖంగా నమ్ముతున్నారు. అది నిజం కాదని నిరూపించాలనే ఉద్దేశ్యంతో మా 50 మంది లోకయాత్ర జరిపి నిన్ను కనుగొన్నాం. ఈ విషయం గురించి నీ అభిప్రాయం చెప్పు అన్నారు. గొంగళీ పురుగు ముందు 2 కాళ్ళు ఎత్తి మా ఎందరి వైపు చూసి, ఈ క్షణం వరకు నేను కూడా సీతాకోకచిలుకలనేవి లేనేలేవని అనుకుంటూ వచ్చాను. నిజానికి ఇవాళ పొద్దున్నే నాకు మా అన్నయ్యకి ఈ విషయం మీద పెద్ద గొడవైపోయింది. మా అన్నయ్యకి మూఢనమ్మకాలు ఎక్కువ. గొంగళీ పురుగులు చచ్చిపోయి దెయ్యాలైపోతాయని, ఆ దెయ్యాలనే సీతాకోకచిలుకలంటారని వాడి నమ్మకం అని అది చెప్పింది. ఆ గొంగళీ పురుగు మూఢనమ్మకాల్ని ఖండిస్తూ మాట్లాడుతున్నందుకు నాకు చాలా ఆనందం కలిగింది. ఓ పురుగా, నువ్వు ఎంత వికారంగా ఉన్నావో, నీ అభిప్రాయాలు, నీ జ్ఞానము, నీ శాస్త్రీయ దృక్పథము అంత మనోహరంగా, అంత హృద్యంగా ఉన్నాయి. ఈ రోజున మనం ఇలా కలుసుకోవటం వల్ల మన ఉభయ జాతుడికి మేలు చేకూరింది. గొంగళీ పురుగులు చచ్చి దెయ్యాలు కావడం, సీతాకోకచిలుకలు గొంగళీ పురుగుల్లోంచి పుట్టడం కేవలం మూఢనమ్మకాలు. అనాదిగా ఉన్న నమ్మకం కాబట్టి వాటిని పోగొట్టడం కష్టమైన పనే. మనం ఈ రోజున ఆ కష్టమైన పనిని నిర్వహించాం. తేలినది ఏమిటంటే గొంగళీ పురుగులు నిజం, సీతాకోకచిలుకలు నిజం. ఆ మేరకు మన శాస్త్రీయ పరిజ్ఞానం పెరిగింది. రెంటి పుట్టుకకు చావుకి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయం ఈ రోజుతో తేలిపోయింది. ఒక మూఢనమ్మకం దుంపనాశనం అయిపోయింది. ఆనాటి నుంచి మా సీతాకోకచిలుకల్లో కొంత చైతన్యం విస్తరిల్లడం మొదలుపెట్టింది అని ఆ సీతాకోకచిలుక తన కథ ముగించింది. మా మేనమామ గంభీరంగా తలాడించి, మూఢనమ్మకాలు ప్రధానంగా 2 రకాలు. లేనిది ఉన్నట్టు భ్రమపడడం ఒక రకం కాగా, ఉన్నదాన్ని, కంటికి కనిపించేదాన్ని లేదనుకోవడం 2వ రకం. నువ్వు చెప్పిన కథ మొదటి రకం మూఢనమ్మకానికి సంబంధించినది. 2వ రకం మూఢనమ్మకానికి మా మేనల్లుడే నిదర్శనం అన్నాడు. నేను ఉలిక్కిపడ్డాను. మధ్యలో నా ప్రస్తావన ఎందుకు అని కంగారుగా అడిగాను. ఎందుకంటే నువ్వు అనేక సంవత్సరాలు అసలు దెయ్యాలు లేవని వాదించావు. దెయ్యపు పుటక పుట్టి కూడా నువ్వు దెయ్యాలు లేవని నమ్ముతున్నావంటే అది మూఢనమ్మకం అవుతుందా లేదా? నువ్వు దేన్నైతే మూఢనమ్మకం అంటున్నావో నేను దాన్నే జ్ఞానం అనుకుంటున్నాను. నీ మూఢనమ్మకాలు నీకుండొచ్చు, నా మూఢనమ్మకాలు నాకుంటే నీకు నష్టమేమిటి అని నేను నిలదీసి అడిగాను. నువ్వే కాదు, ఈ లోకంలో ఎవరూ కూడా మూఢనమ్మకాలు కలిగి ఉండడానికి వీల్లేదు. నేను ఒప్పుకోనంతే. మూఢనమ్మకాల వల్లే లోక ప్రగతికి ఎంతో ఆటంకం కలిగింది. మూఢనమ్మకాలు ఎంత అనర్థదాయకమో తెలియచేయటానికి వెర్రి మిడతల కథ చెబుతాను విను అని మా మేనమామ కథ చెప్పడం మొదలుపెట్టాడు. ఆ వెర్రి మిడతల కథ తరువాయి భాగంలో విందాం. మీరింతవరకు ఒక దెయ్యం ఆత్మకథ నుండి చిలుకల కొండ కథ విన్నారు. కలం కీర్తిశేషులు KNY పతంజలి, గళం పప్పు భోగారావు. తరువాయి భాగంలో వెర్రి మిడతల కథ విందాం. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి.